ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అసలు ఎస్సీ ఎస్టీలకు ఈ తీరుగా బడ్జెట్ పెడతా ఉన్నారు, ఈ తీరుగా ఖర్చు పెడతా ఉన్నారు. మరి మనకేది మళ్ళన్నా అంటే 2014 కంటే ముందు ఒక ఏడాది ముందుకు పోవాలి మనం. పోతే అప్పుడు ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉండే. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా ఇప్పుడున్న దామోదర్ రాజనరసింహ గారు ఉండే. ఈ హిస్టరీ తెలిస్తేనే మనకి ఈ లెక్కలు తెలుస్తాయి. దామోదర్ రాజనరసింహ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చిండు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అసలు ఏంది? ఎస్సీ ఎస్టీ సప్లాన్ అంటే ఏంటిది? ఎస్సీ ఎస్టీ సప్లాన్ అంటే ఏంది? బీసీలకు ఏం కావాలి? ఇక్కడ 2014-15లో 10,484 కోట్ల రూపాయలు కేటాయించారు కదా. అయితే దీంట్లో ఖర్చు చేసింది ఎంత? 8,907 కోట్లు మాత్రమే ఖర్చు చేసిరు వీళ్ళు. కేటాయింపు ఎంత? ఖర్చు చేసింది ఎంత? 8,907 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది మైనస్ ఇజ్జయ్ రాయక్ మళ్ళీ నేను నాకు అదంతా బోర్డు అవసరం ఉంది. చెయ్యి భరద్వాజ్, నువ్వైతే నేను జల్ది చేస్తావు ఇప్పుడు మా ఇద్దరికంటే. ఎందుకు రాష్ట్రమే రైట్గా ఇది కేటాయించిన బడ్జెట్, ఇది ఖర్చు చేసింది. ఇందులో 85% ఖర్చు పెట్టి ఇంకా 1,577 కోట్ల రూపాయలు ఖర్చు చేయలే దీంట్లో ఎస్సీల బడ్జెట్లో. ఇక ఆ తర్వాత దీంట్లో ఒకసారి చేయి. ఆ తర్వాత దీంట్లో 1,214 కోట్లు ఖర్చు చేయాలి ఎస్సీలకు సంబంధించి. అయితే ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మొదటి ఏడాదిలో 1,577 కోట్లు, మొదటి ఏడాదిలో 10,484 కోట్లు కేటాయించినా ఖర్చు చేసింది 8,907 కోట్లే. అంటే ఇందులో ఖర్చు చేయని సొమ్ము ఏదైతే 1,577 కోట్ల రూపాయలు ఉందో ఈ సొమ్ము ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. ఎప్పుడు? మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో దీన్ని కలుపుతారు, అంటే ఈ 8,089 కోట్లలో ఈ 1,577 కోట్లు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మిగిలిపోయిన ఏది 1,214 కోట్లు ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో కలుపుతారు. ఇది సప్లాన్ అంటారు, ఎస్సీ ఎస్టీ సప్లాన్. అంటే వాళ్ళ కేటాయించిన బడ్జెట్ ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే, ఇక వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. అయితే ఇక్కడ మిగిలిన బడ్జెట్ను నెక్స్ట్ బడ్జెట్లో కలుపుతారు. ఇక్కడ మిగిలింది నెక్స్ట్, ఇక్కడ మిగిలింది నెక్స్ట్, ఇట్లా 33,124 కోట్లకు చేరింది వాళ్ళ బడ్జెట్. అయితే విషయం ఏంటంటే ఇంకో రకంగా వీళ్ళకి కూడా ఓ రకంగా మోసం చేసిండ్రు, అదో డోకా. అయితే వీళ్ళకి సంబంధించి ఎట్లా చేసిండ్రంటే కొన్ని విషయాల్లో ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది కదా, ఈ సప్లాన్ నిధులు ఉంటాయి కదా, ఈ సప్లాన్ నిధులు దారి మళ్ళించిండ్రు. అది వేరే, ఇక్కడో ఎక్కడో మరించారు, 10 ఏళ్లనే మరించారు తెలుసు. అయితే ఇక్కడ సప్లాన్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది ఎస్సీ ఎస్టీలకు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఎస్సీ ఎస్టీలకు నిధులు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇక్కడ ఖర్చు చేయని నిధులు ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడికి ఖర్చు చేయని ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడికి ఖర్చు చేయని ఇక్కడికి, ఇక్కడికి ఖర్చు చేయని ఇక్కడికి, ఇట్లా తీసుకొచ్చి ఖచ్చితంగా ఖర్చు చేయాల్సిందే. ఇది చట్టం, ఇది ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం. ఇది ఎస్సీలకు ఇంతే, ఎస్టీలకు కూడా సేమ్. ఎస్టీలకు కూడా ఇక్కడ ఖర్చు ఏంది ఇక్కడికి తీసుకురావాలి, ఇట్లా అయింది. మరి బీసీల సంగతి ఏందంటారా? దీనికో అవ్వా అయ్యా ఇవ్వట్లేడు అనే వ్యక్తి. ఈడ ఖర్చు చేయకుండా వదిలేసిన నిధులు ఇక నెక్స్ట్ సారికి దాని లెక్కకే లేదన్నట్టుగా. ఎందుకు లేదు? మరి ఎస్సీ ఎస్టీలకు అట్లా ఉంది, మనకెందుకు లేదన్న అంటే, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు ఉన్నాయి. వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్యేలు వాడు అసెంబ్లీలో కూర్చుంటున్నారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల మద్దతు కావాలి కదా ప్రభుత్వానికి, కాబట్టి వాళ్ళకి నిధులు. మరి మన బీసీల మద్దతు ఎవరికి ఎక్కడికి వచ్చింది? ఎమ్మెల్యేలే లేడుగా ఆడ, అందుకోసం నిధులు లేవు నీకు. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కూడా సప్లాన్ కావాలి. ఇది ఈ సప్లాన్ కావాలనేటువంటి మాట తీన్మార్ మల్లన్ ఒక్క డిమాండే కాదు.
ఇది కాదు కాంగ్రెస్ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏది ఈ పైన ఉంది కదా, అదే కాదు. అది కాదన్నా, ఇదా? అదేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటిది, అదే. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. దీంట్లో బీసీలకు ఏం చేస్తున్నారో చూడాలి. పేజ్ నెంబర్ 16 బీసీలది. Reservations, BC reservation will be increased based on caste census and BC commission report will within 6 months of assuming power, increasing BC reservation to 42% so and so. So ఇది కాకుండా మహాత్మా జ్యోతిబా పూలే సప్లాన్, ఇగో బీసీ సప్లాన్, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సప్లాన్ టు బి గివెన్ స్టాట్యుటరీ స్టేటస్ అండ్ అడాప్టెడ్ ఫండ్స్ ఇన్ ద ఫస్ట్ అసెంబ్లీ సెషన్. మొదటి అసెంబ్లీ సెషన్లోనే బీసీ సప్లాన్ చట్టం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తను అధికారంలోకి రావడం కంటే ముందు తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాట. ఇది పేజ్ నెంబర్ 15లో పాయింట్ నెంబర్ వచ్చేసి 4వ పాయింట్గా మనం ఇక్కడ చూడొచ్చు. 15 ఇక్కడ దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో బీసీ సప్లాన్ కు సంబంధించి మేము మొదటి అసెంబ్లీ సమావేశంలోనే చట్టం చేస్తాము. తద్వారా ఆ చట్టమే కాదు, ఇంకా బీసీలకు మొదటి అసెంబ్లీ మొదటి బడ్జెట్లోనే 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతాము. తద్వారా రాబోయే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పి ఇక్కడ బీసీ వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ హామీ ఇచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇది ఇయ్యలే, ఇది ఇయ్యలే. 20,000 కోట్లు పెడతామని 9,000 కోట్లు పెట్టిరు. ఈయన బీసీ సప్లాన్ తెస్తామని ఉన్న నిధులు ఖర్చు చేయలే. ఇప్పుడు బీసీలకు బీసీ సప్లాన్ వస్తే ఈ నిధులు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఖర్చు చేయకుండా వదిలేసినటువంటి నిధులు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. బీసీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళ నాయకత్వం ఉంది కాబట్టి వాళ్ళు చేయగలిగారు. మన నాయకత్వం ఏది? మన నాయకత్వం ఎంతసేపు ఉన్నా మన నాయకులు పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భజన చేసుడు, డప్పు కొట్టుడు, డోలు కొట్టుడు, పాలాభిషేకాలు చేసుడు, ఇదే కదా. వీళ్ళకి ఏమేరక ఈ లొటపీసు. ఈ సప్లాన్ ఒకటి ఉంటుంది, బీసీల బతుకులు మారితే దీంతో వీళ్ళకి తెలియదు కదా. ఇక్కడ మనకు క్లియర్గా ఈ వేరియేషన్ కనిపిస్తుంది. మనకు ఇక్కడ బీసీల బతుకులకి ఇది మొత్తం బీసీలకు ఈ 10 ఏళ్లలో బీసీలకు పెట్టినటువంటి బడ్జెట్ 45,000 కోట్లు. 45,000 కోట్లలో ఖర్చు చేసింది 25,000 కోట్లు కూడా లేదు, 25,000 కోట్లు. అదే ఎస్సీలకు వచ్చేసి 2,11,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి 1,79,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎస్టీలకు వచ్చేసి 1,08,000 కోట్లు పెట్టి 90,056 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు. 84% నిధులు వీళ్ళ కోసం ఖర్చు పెట్టిరు. వీళ్ళ కోసం కూడా దాదాపుగా వీళ్ళకి కేటాయించిన బడ్జెట్లో 80 పైన ఖర్చు చేసిరు. మరి మనది ఎవడు అడగాలి? ఎవరికి ఎలక ఇది? ఇవి పొన్నం ప్రభాకర్ గారికి తెలుసా ఇదంతా? ఆయనకు మంత్రి పదవి ఉంటే చాలు, ఆయనకు పొన్నం ప్రభాకర్ గారికి. ఇక ఉన్న ఎమ్మెల్యేల సంగతి అయితే మీకు తెలుసు. జీ హుజూర్ నా నియోజకవర్గంలో పని కావాలి, నేను ఎక్కడ నగవీవి చేసుకుంటే సెట్ కావాలి. ఇగో ఇది వీళ్ళ కథ. అందుకోసమే మన జాతర గురించి పట్టించుకోరు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ సప్లాన్ వచ్చినట్టుగానే, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉన్నట్టుగానే బీసీలకు కూడా సప్లాన్ కావాలి. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్. ఈ మాట చెప్పమని ఎమ్మెల్యేలను, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను బీసీ సప్లాన్ కావాలి, మాకు కావాలని చెప్పమని చూద్దాం. ఇలా పదవి పోతే సస్తారుగా, తల బలిగి చచ్చిపోతారు కదా పదవి పోతే. మరి బీసీలు గెలిపించిన బీసీలు ఎటు పోవాలి? వీళ్ళ బతుకులు ఏం కావాలి? వీళ్ళకంటే గొప్పదా మన పదవులు? వీళ్ళకంటే చాలా ఉన్నతమైనయా మన పదవులు? చిన్న పదవి వారంగానే తడదడ ఉరికి అందుకుంటారు వీళ్ళు. మరి బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో 162% ఉన్నటువంటి బీసీలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మరి దీని మీద మాట్లాడాల్సినటువంటి బీసీ ఎమ్మెల్యేలు 19 మంది ఉన్నారు కదా, 19 మంది ఎమ్మెల్యేలు దీని మీద మాట్లాడండి. చూద్దాం. మీరు రాసి పెట్టుకోరు. మీరు బీసీలకు అన్యాయం చేసి ఓసీల మోకాళ్ళ కాడ కూర్చొని మీరు బిచ్చం ఎత్తుకొని వచ్చేసారి మీకు పుట్టగతులు కూడా లేకుండా చేస్తాం. ఇటువంటి ఓసీ బారిసాలను మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా లేము. తెలంగాణ ప్రజలు మన జాతుల గురించి మాట్లాడకుండా కనీసం 42% రిజర్వేషన్ విషయంలో ఎవరికన్నా పట్టింపు ఉందా?
ఏ నాయకులు? కేవలం పాలాభిషేకాల బ్యాచ్ మీరంతా తాబేదారులు. నేను అనేక సార్లు చెప్పిన మీ అందరికీ కలిసి చెప్పిన చాలామందికి, అన్న మన బీసీల సప్లాన్ కావాలి, బీసీలకు సపరేట్ 42% రిజర్వేషన్ కావాలని మీ అందరికి చెప్పలే? మీ అందరిని కూర్చోబెట్టి ఆఖరికి టీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర పోయి కూడా చెప్తే అన్న మాకు మద్దతు చేయండి అని చెప్పి. మీకున్న చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి చేస్తాడు, మీరు తీసుకుంటారు, మీతోటి అవుతుంది. ఈ 19 మంది బీసీలు పక్క జరిగితే కూలుతుంది ప్రభుత్వం. ఇట్లా బీసీలకు కూడా సప్లాన్ కావాలి. మీ అభిప్రాయం తెలియజేయండి. ఇలా బీసీ సప్లాన్ ఉంటే, ఇవాళ బీసీ సప్లాన్ ఉంటే ఇక పాప చిరిగి సతీష్ రెడ్డి అరే మంచిగా మాట్లాడు, ఓసీలను ఎందుకు తిడుతున్నావు? ఇప్పుడు ఎవడన్నా తిట్టినారా మీరు? గెలికి పంచాయతీ పెట్టుకోండు. కాకపోతే ఏమన్నారా నేను సతీష్ బోసిడికి? నేను ఎవడన్నా ఏమన్నా అన్నాడా? మేము మా బాధ చెప్పుకుంటుంటే ఇగో ఇట్లా. అందుకే ఆ పూడూరు కాడ ఏం చేసిరు? ఇప్పుడు 4000 మంది ప్రజలు ఒక దిక్కు అయిపోయారు, 200 మంది రెడ్లు ఒక దిక్కు అయిపోయారు. వాళ్ళ బొమ్మను కాలిస్తే ఎవడు దిక్కులేడు ఆడ. ఇగో ఇట్లా మీ అసొంటి వాళ్ళు చేయపట్టుకే ఇగో ఇట్లా యాడుంటావురా భయ్? నువ్వు నిజంగా చెప్పురా, నిజంగా ఈడికి రారా భయ్? మొన్నోడు ఫోన్ చేసిండు, నేను వస్తాను అని. ఇక పత్తకెళ్ళాడు. బీసీలకు సప్లాన్గా మమ్మల్ని ఎందుకు గెలుకుడు? మమ్మల్ని గెలుకుడేందుకు? మా సొమ్ముదిని మీరు బతుకుంటా జర ఈయనకోసారి గౌరవ మర్యాదలు స్వీకరించు. ఈయన పేరేంది? ఏటో బాయడు సతీ మల్లన్న గారు పదవి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి మాట్లాడండి అని చెప్పి రామన్. ఈ రాముకి ఏం తెలియదు. నేను పోతే ఎవర్రా భయ్ ఆడ మాట్లాడేటాడు కనీసము? నేను ఒక్కరిని ఉన్నా కాబట్టి మండల్లో ఈ ప్రభుత్వం పైన అంత ఒత్తిడి ఉంది. ఇక ఈయన కూడా రాజీనామా చేసి ఇంట్లో పంటే ఈయన ఇంట్లో పంటాడు, రాంబోయ్ ఇంట్లో పంటాడు, ఈయన పోయి ఇంట్లో పంటాడు. నిమ్మలంగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు అగో పాపం వాళ్ళ బాధ వాళ్ళ చూడు, వాళ్ళకు వచ్చిపోతలేదు ఇక తీన్మార్ మల్లని సతీష్ రెడ్డి. ఎస్, మాకు ఉన్నట్టే బీసీలకు సప్లాన్ ఉండవలసిందే. ఇస్తా అన్నటువంటి సన్నాసి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీలకు సప్లాన్ ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిన సన్నాసులారా, ఏది మా సప్లాను? ఏది మా బీసీ సప్లాన్ అని అడుగుతా ఉన్నాం. 162% ఉన్న ప్రజలకు 10 ఏళ్లలో 40,000 కోట్లు ఖర్చు పెట్టింది, 25,000 కోట్లు. మరి ఎవరు తింటుండు? ఎస్సీ ఎస్టీ బీసీల సొమ్ము ఎవరు తింటా ఉండు? బీసీ ఎస్సీ ఎస్టీల సొమ్ము ఎవరు తింటా ఉండు? మీరు మెక్కుకుంటా, మీరు తినుకుంటా, మాకేదో నిజంగా మీరు మాకు మంచి చేసినంటే ఓకే. ఇప్పటిదాకా వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు రాజకీయ పార్టీ, ఇప్పుడు మాది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక మేము అంటాం ఇంకా బీసీలను అంటే చూస్తూ ఊరుకోవడానికి లేము, పండబెట్టి నార జీరినట్టు జీరుతాం. అర్థమైందా? బీసీల తెరువు వస్తే. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.